హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న శిల్పకళా వేదికలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడ దిల్ రాజు గారు కూడా వచ్చారు. విజయ్ దేవరకొండ గారు, రామ్ చరణ్ గారు కూడా రావడం జరిగింది. అయితే అక్కడ దిల్ రాజు గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరైనా సరే మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే వాళ్ళని బహిష్కరిస్తామంటూ ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారింది. సో మరి నిజంగా ఇప్పుడు ఈ వార్నింగ్‌తో సినిమా వాళ్ళు ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే తగ్గుముఖం పడతారా? వాడకం మానేస్తారా? అన్నదొకటి చర్చ అదొకటి. ఇంకోటి దీనిపైన ఒక రూమర్ లేకుంటే ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ దిల్ రాజు గారికి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. మరి నిజంగా ఇవ్వబోతున్నారా? ఇస్తే గెలుస్తారా? సో దీనికి సంబంధించిన వివరాలే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్ ఫస్ట్ సినిమా వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. అంటే సినిమా వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ వాడినట్టు తెలిస్తే సినిమా నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి. దానికి సంబంధించి మీరేం చెప్తారు? అండ్ ఇంకోటి ఏదైతే జూబ్లీహిల్స్ టికెట్ దిల్ రాజు గారికి ఇవ్వబోతున్నారన్నట్టు వార్తలు వస్తున్నాయో ఆ వార్తల్లో నిజం ఉందంటారా? ఒకవేళ మీ సినిమా వాళ్ళకి ఇస్తే గెలుస్తారా సార్? ఇప్పుడు 2 విషయాలున్నాయి. ఒకటి యాంటీ డ్రగ్స్ దినోత్సవంలో నిన్న దిల్ రాజు గారు మాట్లాడిన మాటలు, రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలు, అలాగే మనం విజయ్ దేవరకొండ గారు మాట్లాడిన మాటలు, గవర్నమెంట్కి సపోర్టుగా డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టండి, ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని ఎంత దాకైనా సరే భూమిలో పాతేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అంటే మా ఇండస్ట్రీ మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మొత్తం టోటల్గా పిల్లల ప్రాణాలకి చెలగాటు మాడుతున్న ఈ డ్రగ్స్ని మేము కాపాడటానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారు. వెంటనే దిల్ రాజు గారు దానికి ఏం చెప్పారు ఆన్సరు? మేము సపోర్ట్గా ఉంటూ ఇండస్ట్రీ మొత్తం టోటల్గా డ్రగ్స్ అనే దానికి యాంటీగా మేము పబ్లిసిటీ చేయడానికి కానీ, మేము టోటల్ ఏం చేయడానికి కానీ, మా ఆర్టిస్టులు కానీ ఇండస్ట్రీ నుంచి మా తరపు నుంచి ఏ సపోర్ట్ కన్నా మేము ఇస్తాం అంటూ ఆయన ఏమన్నాడంటే, మా ఇండస్ట్రీలోనే ఎవరైనా డ్రగ్స్ అనేది తీసుకొని కానీ సినిమాలోకి వస్తే ఎవరవనేయండి, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఈ డ్రగ్స్ అనే మహమ్మారి, ఈ మత్తు పదార్థాలు ఎవరైనా వాడినట్లయితే వాళ్ళని మేము బహిష్కరిస్తాం. తప్పేం లేదు దాంట్లో. మరి అంటే వీరు మత్తు మంది తీసుకుంటారని చెప్పాలి. ఇప్పుడు శ్రీరామ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన మా సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఆయన డ్రగ్స్ తీసుకుంటే మాకేం తెలుస్తుంది? కనుక అవతలను బహిష్కరిస్తామని చెప్పారు. తప్పులేం లేదు. దిల్ రాజు గారి మాటల్లో ఎక్కడ తప్పులేదు. బహిష్కరించాలి, వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి. అన్నీ తెలిసి చేస్తున్నావు కాబట్టి మొత్తం టోటల్గా ఈయనకి నాన్ అవైలబుల్ వారెంట్ కింద ఇష్యూ చేయాలి. అన్నీ తెలిసి, సమాజం కోసం తెలుసు, మొత్తం టోటల్గా అది భయంకరం అని తెలుసు, హానికరం అని తెలుసు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా చేస్తే మరి అది చాలా పెద్దగా పరిగణించవలసి వస్తుంది. అందుకే ఆయన సీరియస్గా బహిష్కరిస్తాం. అంటే శాశ్వత బహిష్కారం. అంటే నువ్వు సినిమాలో కానీ బుల్లితెరలో కానీ ఎక్కడా చేయకుండా నేను శాశ్వతంగా మత్తుకి అలవాటు పడిపోతే అది శాశ్వతంగా నేను బహిష్కరిస్తావు. ఎందుకు బహిష్కరిస్తాము అని అన్నారు అంటే, రేపు ఉదయాన్ని నీ మత్తు మందు వల్ల రేపు ఉదయం అక్కడ హీరోయిన్ కానీ ఇంకోళ్ళు కానీ హీరోలు కానీ లేకపోతే ఎవరైనా ఆ మత్తు మందు తీసుకున్న మైకంలో అక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఏమైనా హాని జరిగితే, లేకపోతే నువ్వు తీసుకున్న మత్తు మందుకి ఇంకా 10 మందికి నువ్వు అంటగట్టితే, 10 మంది నువ్వు మొత్తం టోటల్గా శ్రీరామ్ చెప్పినట్టు ఒక దగ్గర 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వాలని వెళ్తే నాకు అంటగట్టారు, నేను ఇంకోళ్ళకి అంటగట్టాను నేను ఎలాగైతే చెప్పాడు, ఇది ఒక మొత్తం టోటల్గా పాకితే ఇండస్ట్రీ నాశనం అయిపోద్ది. కాబట్టి నీలాంటి వారిని ఆదిలోనే తుంచేస్తాం అంటే తరిమి కొడతాం. శాశ్వత బహిష్కరణ అన్నాడు. అంటే శాశ్వత బహిష్కరణ అంటే నీ పని హక్కుని మేము ఆపట్ల, నీ 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 స్వేచ్ఛను మేము ఆపట్ల. నువ్వు మా మత్తు పదార్థాలకు బానిస అయితే నువ్వు సమాజానికి పనికిరావు, ఒక చీడ పురుగు, కాబట్టి నిన్ను తరిమి కొడతాం అని దిల్ రాజు గారు చెప్పారు. దాంట్లో ఎక్కడ తప్పేం లేదు. అది సమాజానికి పనికొచ్చే మాట, సమాజానికి కావాల్సిన మాట. సమాజానికి రామ్ చరణ్ గారు మాట్లాడినా, విజయ్ దేవరకొండ గారు మాట్లాడినా, గవర్నమెంట్కి సపోర్ట్గా ఒక డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టడానికి రామ్ చరణ్ గారు మాట్లాడారు. అంతే కదా. ఆడపిల్లలు ఎంత బాధపడుతున్నారు, పిల్లలు ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. అలాంటి పబ్లిసిటీ కోసం మేము వస్తున్నాం అని చెప్పి వచ్చినందుకు వాళ్ళకి హ్యాట్సాప్ రామ్ చరణ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి. ఎందుకంటే సినిమా వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఫంక్షన్స్కి రావాలి, గవర్నమెంట్ అవార్డు ఫంక్షన్స్కి రావాలి. ఇలాంటివన్నీ కూడా మొత్తం టోటల్ ప్రజలను అవేర్నెస్ చేయడానికి మనం కంపల్సరీ రావాలి.
ఎందుకంటే బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు బాధ్యతగా రామ్ చరణ్ గారు వచ్చారు, బాధ్యతగా విజయ్ దేవరకొండ గారు వచ్చారు. ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. అండ్ దిల్ రాజు గారు పార్ట్ ఆఫ్ ది డ్యూటీ ఈజ్ FDC చైర్మన్. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి చెప్పాడు దాని. ఎందుకంటే ఆయన ఎట్టి వసతులతో ఈ మధ్యకాలంలోని చూస్తున్నాం, ఆయన తప్పు చేసినప్పుడు ఆయన్ని మేము 100% ఖండించాం, మంచి చేసినప్పుడు పొగడాల్సిన బాధ్యత ఉంది. మంచి చేశాడు కాబట్టి ఈ మధ్యకాలంలో ఒకటి ఫేక్ వద్దు, ఫేక్ న్యూస్ వద్దు, మనం ఎంత సినిమా అవుతుందో అంత తీయండి, హీరోలకి తెలియాలి, హీరోలకి నిజాలు తెలియాలి, హీరోయిన్కి నిజం తెలియాలి, ఎన్ని రోజులు సినిమా ఆడుతుందో తెలియాలి, ఎంత డబ్బు వస్తుందో తెలియాలి, డిస్ట్రిబ్యూటర్ ఎంత నష్టపోతున్నాడో తెలియాలి, ఎగ్జిబ్యూటర్ ఎంత నష్టపోతున్నాడో తెలియాలి, నిర్మాత ఏమి నాశనం అయిపోతున్నాడో తెలియాలి. నిజం కళ్ళు తెరవండి. నేను ఇప్పుడు కళ్ళు తెరిచాను, మీరందరూ కళ్ళు తెరవండి. ఫేక్ వద్దు, రియల్గా వద్దాం, రియల్గా మాట్లాడదాం. తమ్ముడి సినిమాకి నేను రియల్గానే చెప్పాను, రియల్గానే చేశాను అని చెప్పాడు. అంటే ఆయన దాంట్లో అవేర్నెస్ వచ్చినప్పుడు, ఆయన దాంట్లో మొత్తం టోటల్గా ప్రజల కోసం, నిర్మాతల కోసం, తోటి నిర్మాతల కోసం బాధ్యత వచ్చినప్పుడు మనం అభినందించాల్సిన విషయం ఉందా లేదా? అభినందించాలి కదా. అలాగే అందుకే అభినందించడం, మంచి చెడు చేసినప్పుడు మనం ఆయన ఖండిస్తాం, మంచి చేసినప్పుడు అభినందించాల్సిందే. ఎందుకంటే కంపల్సరీ ఆయన దాంట్లో వచ్చిన అందరి నిర్మాతలకి రావాలగా వస్తుంది, అయిపోయింది. రెండో విషయం, ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఆయన ఆశించడానికి ఆయనకి రైట్ ఉంది. ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకుంది? గెలుస్తాం అనేది కూడా మా సినిమా వాళ్ళే దాదాపు 60,000 మంది మా సినిమా వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 60,000 ఈజ్ పీపుల్. కార్మికులు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, సో మెనీ పీపుల్. అంటే సినిమా వాళ్ళు 60,000 ఉన్నారు, 60,000 అబవ్ ఉన్నారు ఫ్యామిలీస్. అంటే మాకు ఆల్రెడీ మా సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మా సినిమా వాళ్ళకే కేటాయించాలి. ఎనీజ్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా మా సినిమా వాళ్ళకే కేటాయించారు. మాగంటి గోపీనాథ్ గారు నిర్మాత, కేటాయించారు, అదృష్టం. కాకపోతే దురదృష్టం శాతం ఆయన చనిపోయాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు దిల్ రాజు గారికి కేటాయించకపోతే ఎలా? కేటాయించాలి, ఇవ్వాలి. మా సినిమా వాళ్ళకి తప్ప జూబ్లీహిల్స్ ఇంకొకరికి ఇవ్వడానికి లేదు. మా సినిమా వాళ్ళు దిల్ రాజు గారు ఆశిస్తున్నారు కాబట్టి దిల్ రాజుకి ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు కూడా మధ్య ఇప్పుడు కాజా సూనాన్ గారికి ఇచ్చారు కార్పొరేటర్, అప్పుడు గెలిచారు. అక్కడ టోటల్గా ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎవరికి ఇస్తారో అది కూడా సినిమా వాళ్ళకి ఇవ్వండి, బీజేపీకి సినిమా వాళ్ళకి ఇవ్వండి. సినిమా వాళ్ళకి మాకంటూ ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే ఎలా? మీరు 119 సీట్లు మీరే పంచుకుంటారు, 170 సీట్లు మీరే పంచుకుంటారు. సినిమా వాళ్ళకి ఎక్కడ ఇవ్వరు. సినిమా వాళ్ళు ఉన్న ఏరియాలోనే సినిమా టికెట్ ఇవ్వండి. మాకు పొలిటికల్ టికెట్ ఇవ్వకుండా సినిమా టికెట్ ఇవ్వరు, సినిమా వాళ్ళకి టికెట్ ఇవ్వరు. అంటే ఎంత దారుణం ఇది. కనుక దిల్ రాజు గారికి అన్నిట్లో అర్హుడు. ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయనకి అడగటానికి రైట్ ఉంది, ఇచ్చే ఆయన అడిగే హక్కు ఉంది, ఇచ్చే రైటు పార్టీకి ఉంది. కనుక FDC చైర్మన్గా ఆయనకు సీటు రావాలని, సీటు వస్తే ఆయన తరపున నేను కష్టపడతానని. ఎందుకంటే ఆయన ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కష్టపడ్డా, ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నేను ఆయన ఫైట్ చేశాను, రావాలని ఫైట్ చేశాను. కనుక ఆయన నిజంగా సీట్ వస్తే 100% గెలిపించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది మీ డిమాండ్ అసలు, లేకుంటే ఆయన కూడా కోరుకుంటున్నారు? ఇది నా డిమాండ్, ఇది నా డిమాండ్, మా సినిమా వాళ్ళ డిమాండ్, కొంతమంది డిమాండ్. నేనేమంటున్నా, అందరూ అన్ని పార్టీలు సినిమా వాళ్ళకి ఇస్తే బెటర్. మాకు జూబ్లీహిల్స్ టికెట్ అనేది సినిమా వాళ్ళకి వదిలిపెట్టండి. జూబ్లీహిల్స్ టికెట్ ఇస్ మామూలుగా పొలిటికల్ కాదు, సినిమా వాళ్ళకి వదిలిపెట్టండి. మాకు వదిలిపెడితే సినిమా వాళ్ళకి ఒక్క టికెట్ అయినా మాకు ఇవ్వండి. మీరు ఇవ్వండి, ఎలా సెలబ్రిటీకి ఇస్తారా, ఇంకొకరికి ఇస్తారా, మీరు దిల్ రాజు గారు అడిగారు, లేకపోతే ఇంకొకరికి ఇస్తారు, ఎవరు ఎనీ ఆర్టిస్ట్ అండ్ సినిమా పబ్లిక్, సినిమా వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఆయన దిల్ రాజు గారు అడిగినట్టు కొన్ని వార్తలు వచ్చాయి, దిల్ రాజు గారు ఆశిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి, కొంతమంది దిల్ రాజు గారు ఉండాలనేది కొన్ని వార్తలు వచ్చాయి. అది నాకు కూడా ఆయనకి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి FDC చైర్మన్ స్థాయి కాదు, ఆయన ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి. ఆయన చేసే సినిమాలు మినిస్టర్ స్థాయి. కనుక FDC చైర్మన్ ఇచ్చి ఆయన చిన్న చూపు చూడకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన మినిస్టర్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.